హాయ్ అండి, హాఫ్ సారీ స్టిచ్ చేస్తున్నాను మా పాప సైజు. ఇప్పుడు మనం క్లాత్ అనేది పొడుగు తీసుకోవాలి. ఎంత క్లాత్ ఉందండి కొలుచుకోవాలండి స్కర్ట్కి, దాన్ని బట్టి లెహంగా మా పాప సైజ్ అండి. దీనికి మనం ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలో క్లాత్ మెజర్మెంట్ తీసుకొని మన నడువుని బట్టి మెజర్మెంట్ సెట్ చేసుకోవాలండి. అది అలానే చూపిస్తాను. క్లాత్ ఇది తీసుకున్నానండి. ఇప్పుడు మనం హైట్ మార్క్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ కట్ చేసేద్దాము. 39 వచ్చిందండి. ఇది మనకి 45 ఉంది. మనం 39 దగ్గర మార్క్ చేసుకుందాం. ఇవ్వండి 39 అండి. 2 ఇంచెస్ తగ్గించేసుకోవాలండి. మనం బెల్ట్ పెడతాం కదా, 2 ఇంచెస్ తగ్గించి కట్ చేసుకోవాలి. అంటే మనం 37కి కట్ చేసుకోవాలి. ఇవ్వండి 37కి కట్ చేసుకోవాలి మనం. నేను బెల్ట్ అనేది ఈ కింద పెడుతున్నానండి. దీనికి బెల్ట్ ఈ క్లాత్ పెడితే మంచి లుక్ వస్తుందండి. అందుకే నేను ఇక్కడ కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం క్లాత్ అనేది కొలుచుకోవాలండి. ఎన్ని ఇంచెస్ ఉన్నాయి అనేది ఇంచెస్ ప్రకారం. ఇలా కాదండి, ఇంచెస్ ఇలా కాల్కులేట్ చేసి ఇప్పుడు మనము ఇది ఇంచెస్గా తీసుకోవాలండి. ఎంత క్లాత్ ఉందండి మనం మెజర్మెంట్ చేసుకుందాము. ఉందండి. మళ్ళీ దీన్ని ఇక్కడి నుంచి మళ్ళీ కొలుచుకుందాం. 60 మళ్ళీ చేసుకోవడమేనండి. 60, 120. క్లాత్ అనేది 136 ఉన్నదండి. మనం -2 తీసేయాలి. 134 వస్తుంది. అంటే ఇటువైపు అటువైపు 1 ఇంచ్ తీసేయాలన్నమాట. 136 పెట్టుకోవాలి. 2 ఇంచెస్ తీసేయాలి. ఇది 134 క్లాత్ మనకి మెజర్మెంట్ అండి. నడుము అనేది 28 ఉన్నదండి. మనం +2 లూజ్ అనేది కొంచెం 2 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంటే 30 నడుము. మనం 30 అంటే మనం ఇంచెస్ మనకి ప్రిల్స్ అనేది ఇంచెస్ తీసుకోవాలి. 1, 2, 3 ఎంతైనా తీసుకోవచ్చు. నేను 1.5 తీసుకుంటున్నానండి. డివైడ్ చేసుకోవాలండి. 30 డివైడెడ్ బై 1.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అంటే 20 ప్రిల్స్ వస్తాయి మనకి. ఈ ప్రిల్స్ని క్లాత్తోని మనం డివైడ్ చేస్తే అప్పుడు మనకి విడత అనేది వస్తుంది. క్లాత్ 134 డివైడెడ్ బై ప్రిల్స్ అనేవి 20 వస్తున్నాయి కదండి. కొడితే 6.7 అనేది విడత వస్తుందండి. ఆ విడత మనం ప్రిల్స్ పెట్టుకోవాలి. చూపిస్తాను రండి. నడుము అనేది 28 వచ్చింది మా పాపకి. +2 ఇంచెస్ యాడ్ చేశాను. 30 వస్తుంది. ఇప్పుడు మనం ప్రిల్స్ అనేవి 1.5 తీసుకుంటున్నాము. ఇప్పుడు దాన్ని 30కి డివైడ్ చేయాలండి. 30కి డివైడ్ చేయాలి. ఇంకా మనం 30కి డివైడ్ చేసి 20 ప్రిల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఈ 20 ప్రిల్స్ వచ్చాయి కదండి. మన క్లాత్ 134 ఉందండి. క్లాత్ ఇంచెస్ అనేది 134 వచ్చింది. ఇప్పుడు 134 డివైడ్ ప్రిల్స్ 20 డివైడ్ చేయాలండి. చేస్తే మనకు క్లాత్ విడిది అనేది వస్తుంది. 6.7 అనేది విడిది వస్తుంది. మనం ప్రిల్స్ పెట్టేటప్పుడు మీకు ఎలా అనేది చూపిస్తాను. మనకి క్లాత్ అనేది 136 వచ్చిందండి. దాన్ని మనం -2 తీసేసాం కదండి. 1 ఇంచ్ ఇటు అటు కాబట్టి 134 వచ్చింది. 134 అనేది మనం ప్రిల్స్ ఇంచెస్ బట్టి తీసుకోవాలండి. మనం 1.5 పెడితే 20 వస్తుంది. అలాగా 2 ఇంచెస్ పెట్టుకున్నా లేదా 1 ఇంచ్ పెట్టుకున్నా 1 ఇంచ్ అయితే 30 ప్రిల్స్ వస్తాయండి. 2 ఇంచెస్ అయితే 15 ప్రిల్స్ వస్తాయి. మన ఇంచెస్ని బట్టి ప్రిల్స్ వస్తుంది. క్లాత్ మెజర్మెంట్ చేసుకుంటే అప్పుడు 6.7 వచ్చింది కదండి. అది విడత అనేది అనమాట. మనం ప్రిల్స్ పెట్టినప్పుడు ఆ విడత తెలుస్తుంది మనకి. ఇప్పుడు మెజర్మెంట్ పెట్టుకున్నాం. ఇప్పుడు 1 ఇంచ్ ఇక్కడ తీసేసుకోవాలి. 1 ఇంచ్ వదిలేసుకోవాలండి. ఇక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవాలి. 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి విడత అనేది 6.7 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 6.7 అంటే ఇక్కడికి వస్తుందండి మనకి 6.7. ఇక్కడికి వదిలేసుకోవాలి. నేను ప్రిల్ అనేది 1.5 తీసుకుంటున్నాను కదా. ఇక్కడ నుంచి 1.5కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ అలాగే అండి. ఇక్కడ నుంచి 6.7 ఇవ్వండి ఇక్కడికి
మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 లోన్కి పెట్టుకోవాలండి. 1.5 అనేది మొత్తం ప్రిల్స్ అన్నీ అలాగే టోటల్గా మార్క్ చేసుకొని మొత్తం క్లాత్ మొత్తం అలాగే మెజర్ చేసుకొని మార్క్ చేసుకొని ప్రిల్స్ అనేవి 20 పెట్టుకోవాలండి. నాకు 20 వచ్చాయి. మీరు ఇంచెస్ 2 పెట్టుకున్నా 3 పెట్టుకున్నా మళ్ళీ మీకు క్లాత్ విడత అనేది మారుతుంది. ఇలా ప్రిల్స్ అన్నీ పెట్టిన తర్వాత కింద కూడా బార్డర్కి ప్రిల్స్ పెట్టి మళ్ళీ స్టిచ్ చేయాలండి. అది లూజ్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ మనం కింద ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని విప్పేస్తాము. ఇప్పుడు కింద కూడా బార్డర్కి ప్రిల్స్ అన్నీ పెట్టుకున్నామండి. పెట్టుకున్న తర్వాత దీని మీద నీట్గా ఐరన్ చేస్తే మనం ఎన్ని వాష్ చేసినా ఆ ప్రిల్స్ అనేవి అలాగ స్టిక్గా ఉండిపోతాయండి. అవేమీ వాష్ చేసినా కూడా పోవన్నమాట. ఇవన్నీ ప్రిల్స్ అన్నీ పెట్టేశాను. ఇప్పుడు ఐరన్ చేసుకోవాలండి. దీన్ని ఒకసారి పేపర్ పెట్టుకొని చేసుకోండి, లేదంటే పర్టికులర్ ఏవైనా ఉంటే కొద్దిగా షేడ్ వచ్చేస్తుందండి డైరెక్ట్గా పెడితే. అందుకే పేపర్ పెట్టి చేయాలండి. నెక్స్ట్ వీడియోలో దీనికి బెల్ట్ ఎలా వేయాలో చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.